ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారు అని చెప్పేసి ఆయన మీద ఒక వీడియో వచ్చిందండి. అది అంటే మహిళతో లైంగికంగా వేధించారు అటువంటి వీడియో. ఆంధ్రది కదా? ఆంధ్రదండి. అవును. అది ఏంటి సార్ మీరు అంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఎమ్మెల్సీ ఉండి దువ్వాడ శ్రీనివాస్ ఒక ఆయనమో మా పెద్ద గొడవలండి ఎమ్మెల్సీ. అవునండి. ఇప్పుడు రాజకీయాలలో అవినీతి మోరల్స్ అవన్నీ పోయినాయి. ఇప్పుడు పెళ్లి చేసుకొని విడాకులు వేరు, పెళ్లి చేసుకొని ఎక్స్ట్రా కాపరా పెట్టడం వేరు. ఇవన్నీ విడాకులు ఇచ్చుకొని ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, విడాకులు ఇచ్చాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఆయన అనవసరంగా ఆయన అన్యాయంగా ముగ్గురు పళ్ళాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి బోర్డు కొట్టుకుని పోయాడు. అది కరెక్ట్ కాదు. ఓకే, విడాకులు ఇవ్వకుండా పెళ్ళం భార్య ఉండి ఎల్లిగా సంసారం చేసేవాళ్ళపైన యాక్షన్ తీసుకో మోరల్స్. ఇప్పుడు వాళ్ళంతా ఆ మోరల్స్ కిందకు వస్తారు. దాన్ని ఆ రాష్ట్ర పార్టీ నాయకులు ఖండించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే నష్టం వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ అంటే మోరల్స్ లేవంటారా వీళ్ళకి? మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారండి. మోరల్స్ ఉంటే ఆపరేట్ చేస్తారు. అంటే వైసీపీ నాయకులు బయటకు వచ్చింది ఆ రెండే, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పైన, అవి బయట రాలా. మోరల్స్ లేవు నాకు క్లియర్గా అర్థమైంది. వాళ్ళ బాధ్యతలు చెప్తాను కదా, నేను చెప్పేది కాదు, ఇంకో చెప్పేది కాదు కదా. అలాంటప్పుడు అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అధిష్టానం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అధిష్టానం కూడా వాళ్ళతో ఈక్వేట్గా కట్టేయాల్సి వస్తుంది. అందుకే ఓడిపోయారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ప్రజలు అనుకుంటున్నారండి. అంటే ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అది ఒకటి కాదు, జగన్మోహన్ రెడ్డికి 1,90,000 కన్నుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో అన్ని శాపాలు ఆయనకు ఉన్నాయి. పదవి స్వీకారం చేసిన వరకుని ఆయన అన్ని తప్పులే చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రజలు చేతనించేశారు. అయితే 151 సీట్లు వచ్చినటువంటి జగన్కి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లు అట్లా వస్తాయండి. కేవలం 11 సీట్లే. మరి అన్యాయంగా ఈ భారతదేశం ఎవరికి అంత గది పట్ల. ఒకసారి తమిళనాడు బట్టి జరిగింది ఒకటి, ఎంతమంది జరగలేదు, ఫస్ట్ టైం. దాన్ని బట్టి అర్థం దానికి ఎంత తప్పులు చేశాడు తెలిసిపోయింది. చెప్పాలంటే చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు పరిమితి టైంలో నేను చెప్పలేదంటే, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఎప్పుడైతే ప్రజాదర్బార్ను పగలగొట్టాడో అక్కడి నుంచి ఆయనకి సంధి చుట్టుకుంది. ఆయన చివరి దాకా కూడా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన జనం వాళ్ళ కాలే. ఇంత సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తి ఇస్తే కూడా ఓట్లు పడలేదు. ఓడిపోవడం టీఆర్ఎస్ ఓడిపోయింది. వాళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి. అవునండి. మరి అంత అన్యాయంగా 11 సీట్లు రావడం ఏంటంటే 5 ఏళ్ళు పరిపాలన సాగించిన తర్వాత. దాన్ని బట్టి ఆమూలాగ్రం సర్వతోముఖంగా చేసేటువంటి తప్పులు ఆయనకి చుట్టుకుంది. అంటే మొత్తం ఆయన ఎందుకు తెలియదు అంటారు? అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇలా చెప్తారు. రాజకీయాలలో ఒకటే అహంభావం, అవినీతి, నియంతృత్వం, ఈ 3 ఉండేవాడు ఎవడు బాగుపడడు. ఆ 3 ఆయన మూర్తి పోయించి ఉన్నాయి ఆయన దగ్గర. అవినీతి పెరిగింది, కేవలం అవినీతి చేయాల్సిన పనిలే, ఆయనకి ఆల్రెడీ డబ్బులు బాగున్నాయి, కానీ బాగా అవినీతి పెరిగింది కింద నుంచి పైదాకా. తర్వాత నియంత పోకర ఏం బుద్ధిమానులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరిని అలవ్ చేయకుండా ఆయన ఒకటి ఏకచక్రాధిపతిగా పరిపాలన చేయడం జరిగింది. అహంభావం, నేను నా అంతటా ఉన్నాడని అహంభావం. రాజకీయాల్లో కరప్షన్ కెన్ బి టాలరేటెడ్ దెన్ ది అరగెన్సీ. ఓకే, అహంకారం. ఇప్పుడు మరి కేసీఆర్కి అదే వచ్చిందండి పరిస్థితి. అదే పని ఇది కూడా అదే వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఎవరు కానీ రైతు బంధు ఎంతవరకు ఎవరు ఇలా ఫస్ట్ టైం ఇచ్చాడు. ఆయన ఎందుకు ఓడిపోయాడు? అహంభావం, అవినీతి, ఈ రెండే దానికి చుట్టుకున్నాయి. ఎవరికైనా చూడండి భారతదేశంలో ఎక్కడ కానీ అహంభావం, అవినీతి, ఈ 2 ప్రధాన శత్రువులు. అవి ఉండేవాడు ఎవడు బాగుపడాడు. ఈ మధ్యకాలంలో సహజీవనం ఒకటి బాగా అంటే లివ్ ఇన్ రిలేషన్ కొత్తగా వచ్చిందంటే, మీరు ఎప్పుడు కూడా కుటుంబాలు బాగుండాలి, అందరూ కూడా అది అంటే మానవతా విలువలు ఉండాలని చెప్తుంటారు. చాలా సహజీవనాన్ని కొత్తగా ఇప్పుడు సొసైటీలో గౌరవప్రదం కోసం వీఆర్ లివింగ్ టుగెదర్ అంటున్నారు. లివింగ్ టుగెదర్ అది చాలా గొప్ప పదం. అది లివింగ్ పదానికి ఈక్వల్ టు ది రెడ్ స్టార్ ఏమంటారు, రెడ్ లైట్ ఏరియా కిందకి వస్తుంది అది. కానీ ఇప్పుడు సమాజం ఎట్టయిపోయిందంటే అదొక గౌరవం, లివింగ్ టుగెదర్ అని చెప్పేది. చాలా మంది ఆ పేరుతోటి బతుకుతున్నారు. అది ఎన్మోరం, అది నైతికత కాదు. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ అని చెప్పేసి ఒక లావణ్య అని చెప్పేసి గొడవలు అవుతున్నాయి ఉంటాయి. ఇప్పుడు భార్య పోయి పట్టుకొని కొడుతుంది, అని వీడిని కొడుతుంది, ఆమెను కొడుతుంది. ఏం చేయాలి మనం? సహజంగా భార్య అనేది ఒప్పుకోదు కదా, ఇంకొక ఉంటే వీలు కాదు కదా, అంగీకరిస్తుంది కదా. భర్త కూడా ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు. అట్లాంటప్పుడు జరిగినప్పుడు వస్తాయి గొడవలు. దాన్ని ఎవరికి వాళ్ళు నైతికతతోటి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు లేని విడాకులు సంస్కృతి ఎక్కువ పెరిగిపోయింది. ఎందువల్ల అంటారు? విడాకుల సంస్కృతి అంటే బాగా పెరిగిపోయింది. ఇదివరకు లేదు. ఒకప్పుడు స్త్రీలకు స్వాతంత్రం ఉండేది కాదు.
భార్య భర్త ఏం చెప్తే అదే చేయాలి. భర్త మీద ఆధారపడినటువంటి ఒక సొసైటీ ఉండేది. అలాంటప్పుడు భర్త అదుపార్జనలో భార్య ఉండేది. ఇప్పుడు ఎకనామిక్ రిలేషన్ వచ్చినాయి. ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత పిల్లలు చదువుకుంటున్నారు, ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వస్తున్నాయి. గతంలో ఉద్యోగాలు వచ్చేవి కదా ఆడవాళ్ళకి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. కుటుంబంలో చిన్న చిన్న ఏం పని చేయకపోయినా చీరల వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రొవిజన్ స్టోర్ పెట్టుకుంటారు. అందువల్ల ఆర్థికపరమైన వెసులుబాటు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు కూడా సరే ఉంటుంది ఆలోచనలు, వాళ్ళ ఆలోచన గౌరవించాలి కదా. గౌరవించకపోయినప్పుడు వెళ్ళిపోదాం పట్టు. ఇక నాకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, నీకు ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, నేను బతుకుంటా. అంతకుముందు ఏమిటది, ఆయన విడాకులు చేస్తారు, బతుకేంటి, నన్ను ఎవరు కాపాడతారు, నన్ను ఎవరు చేరదీస్తారు, ఎవరు చేరతీరేమో, ఇంట్లో వాళ్ళు చేరతీరు అని అవమానం పడి బయట నేను బతకలేను కాబట్టి సచ్చినట్టుగా ఏడ్చుకుంటూ పడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. బయటకు వస్తే వాళ్ళు ఆడవాళ్ళు కూడా కష్టపడితే పనిచేయడానికి అవకాశం ఉన్నాయి. గ్రామీణ ఉపాధి కూడా బతికిపోవచ్చండి. ఇప్పుడు పెన్షన్స్ వచ్చాయి, సింగిల్ లేడీకి పెన్షన్ వస్తుంది, విడోకే కాదు సింగిల్ లేడీ కూడా పెన్షన్ వస్తున్నాయి. అది ఇక్కడ అనేక రకాలుగా సదుపాయాలు వచ్చిన తర్వాత విడాకుల సంఖ్య పెరిగిన మాట వాస్తవం. అందులో విడాకుల సంఖ్య పెరిగినంత మాత్రం సమాజ అనైతికం కాదు. వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి, వ్యభిచారం చేసే స్వేచ్ఛ కాదు. నాకు ఆలోచనలు ఉంటాయి, నాకు కొన్ని అలవాట్లు ఉంటాయి, నాకు కొన్ని ఎంజాయ్మెంట్ రైట్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు నేను ఎందుకు సప్రెస్ చేసుకోవాలా? ఇప్పుడు వద్దంటావా, వద్దు పోనీ వ్యాపారం చేసుకుంటా అయిపోయా. ఆర్థికపరమైన మార్పులు వచ్చిన తర్వాత విడాకులు అంటే ఇవి తగ్గించడానికి అవకాశం ఉందంటారా ఈ విడాకులు? అది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బట్టి ఉంటాయి తప్పితే ఈ ఆర్థిక ఒడంబడికల్లో కట్టుదట్టం కుదరదు. ఇప్పుడు కట్టుదట్టం కుదరదు. ఒకడు పెద్దవాళ్ళు కట్టుదట్టం ఏం చేసేవాడు, నీ మొగుడు ఎక్కడ తిరగని, నువ్వు మాత్రం ఎక్కడ బడి ఉండు అనేటువంటి వాళ్ళు ఒకప్పుడు. అవునండి. రాయలసీమలో అయితే ఏమన్నా పెద్ద మనిషి వచ్చి మధ్యస్థం చేయాలంటే నీకు ఎంతమంది పెళ్ళాలని అడిగేవాడు. పెళ్ళం లేదు, ఒకటే పెళ్ళం అయితే ఎంతమంది రంజీలు ఉండాలని అడిగేవాడు. అటుంటేనే కెపాసిటీ కింద లెక్క, లేకపోతే నువ్వు ఎంతమంది హత్య చేసినావు, కూలి చేసావు అనేవాళ్ళు. అవన్నీ చేస్తేనే నువ్వు పెద్ద మనిషి. ఇక్కడ నీకేం తెలుసు, లేకపోతే ఒక పెళ్ళం పెట్టుకుని నీకేం తెలుసా పప్పు అనేవాడు. అది ఆనాడు సాంప్రదాయం. ఇప్పుడు ఒప్పుకుంటారా? ఎంతమంది అంటే ఒక భార్యను ఉంచుకున్న వాళ్ళు అంటారు కదా, సమర్థుడు కాబట్టి అదొక అనాచారమైన ఆచారం అది. ఇవి ఒకప్పుడు హీరోయిక్ ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు సాధ్యంగా చూస్తున్నాం కదా, శ్రీకాకుళం వాళ్ళు చూసాం కదా. అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కాలం మారిపోయింది, ఆర్థికపరమైన మార్పులు వచ్చినాయి, లేడీస్ చదువుకుంటున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే అనేక అవకాశాలు వచ్చినాయి పెన్షన్తో సహా. కాబట్టి వాళ్ళు ప్రేమతో ఉంటారు తప్పితే నిర్బంధంతో ఉండరు. నిర్బంధంతో ఉండాలని చెప్పేటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు లేరు, సాధ్యం కదా, వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఆ పెద్ద మనుషుల మాట వినే స్థితి కూడా లేదు. అదే అది అయిపోయింది. ఊరికి ఒక పెద్ద మనుషులు ఉండండి, ఏందని 5 నిమిషాలు కూర్చుంటే ఇది పోండ్రా అంటే పోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏ ఇంటికి ఆ ఇంటో పెద్ద ఏ లాభం లేదు. ఇప్పుడు మారిపోయినప్పుడు దాని మీద మారుతుంది. ఎందుకు మారింది? ఆర్థిక పరమైనటువంటి వస్తువులు మారినాయి, సామాజిక పరంగా పరిణితి చెందినటువంటి వచ్చింది, సోషల్ డెవలప్మెంట్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. వచ్చినప్పుడు పాత పద్ధతులు పనికిరావు. ఇంకా రష్యా ఉక్రెయిన్ ఏంటి సార్ గొడవలు? ఇది రష్యాది అంటే మీకు తెలిసినంత వరకు ఆ జన నష్టం ఉంది, ప్రపంచానికి కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. అది కేవలం రష్యా అమెరికా ఆడిసిన నాటకం అంతా. అమెరికా వాళ్ళు స్థావరం కావాలి ఉక్రెయిన్లో, వాళ్ళు ఆ స్థానం కోసం వచ్చారు. ఉక్రెయిన్ వాడు ఇవాళ ట్రై చేశాడు, సోవియట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అడగూర్చుంటే నా ఇల్లు బాగుంది, పక్కింట్లో వచ్చి శత్రులు కూర్చుంటే ఎందుకు ఒప్పుకుంటాను నేను? అవునండి. కాబట్టి కుదరదని చెప్పారు వాళ్ళు. యుద్ధం స్టార్ట్ అయ్యింది.